ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే రాసుకుని మరి అడుగుతున్నా. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే లోన్ కోసం తిరగని బ్యాంక్ లేదు. ఎందుకు తిరగని బ్యాంక్ లేదంటే సిబిల్ కొద్దిగా తక్కువ ప్రాబ్లం ఉండే. సో అతను ఒకవేళ బిజినెస్ లోన్ అప్లై చేస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారంటే అసలు లోన్ రావడానికి మీరేం చేస్తారు? సార్ సింపుల్ సార్, మీకు లోన్ లేదు అయినా మీరు ట్రై చేస్తున్నారు, మీకు ఆల్రెడీ లోన్ లేదు, ట్రై చేస్తున్నారు, రిజెక్ట్ అవుతుంది అవుతానే ఉంది, మీరు అయినా ట్రై చేస్తున్నారు, ఆ సిబిల్ అనేది ఇంకా పడిపోతుంది సార్. అలా చేయకండి. ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను, చూస్తాను. సార్ మీ మిస్సెస్ పేరు మీద లోన్ వస్తుందని చెప్తాను, సార్ మీ మదర్ పేరు మీద లోన్ వస్తుందని చెప్తాను, మీ బ్రదర్ పేరు మీద లోన్ వస్తుందని చెప్తాను. లేదు మీకు ఎదిగిన కొడుకున్నాడు, అతను ఒక 22 సంవత్సరాలు క్రాస్ అయింది, సార్ మీ బాబు పేరు మీద నేను లోన్ చేపిస్తానని చెప్తాను. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, వీటిని మనం వాడుకుందాం. మీ సిబిల్ లేదు అని చెప్పి మీరు ట్రై చేస్తున్న కొద్దీ మీరు రిజెక్ట్ అవుతా ఉంటే మీ సిబిల్ ఇంకా పడిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిల్ లేదు సార్, ఒక 6 నెలల తర్వాత మీకు సిబిల్ పెరగవచ్చు. ఇలా మీరు లోన్ అప్లై చేసి రిజెక్ట్ అవుతా ఉంటే సిబిల్ ఇంకా పడిపోతే 6 నెలలు కాదు ఇంకా 5 సంవత్సరాలైనా మీకు లోన్ అనేది రాదు సార్. అలాంటి పొరపాట్లు చేయకూడదు. సో అర్థమైంది కదా, లోన్ రాలేదని బాధపడి అక్క చెల్లి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కదా. సో సార్ వాళ్ళు రీసెర్చ్ చేసి మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ మీద లోన్ కూడా వచ్చేటట్టు ట్రై చేస్తారు. ఈ లోపల మన సిబిల్ అనేది పెంచుకోవడానికి కూడా సలహా ఇస్తారు, అలాగే టిప్స్ కూడా చెప్తారు. సో లోన్ రాలేదు, రిజెక్ట్ అయిపోయిందని మాత్రం ఆగకండి. ఇమీడియట్ గా మీరు ఆ ఫీలింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.